హలో అండి, ఐఎమ్ డాక్టర్ గీతా ఇంద్రన్, జనరల్ ఫిజిషియన్. వ్యాక్సినేషన్ అనగానే ఓన్లీ చిన్నపిల్లలకి అనుకుంటాము. అడల్ట్ వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది, చాలా ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇమ్యూనోసప్రెసెన్స్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, ఇంకా ప్రెగ్నెన్సీలో, ఇంకా ఏజ్ 50+ ఉన్న వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా డాక్టర్ అడ్వైజ్ చేసిన వ్యాక్సిన్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గుతుంది, లేదంటే ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మైల్డ్గా ఉండి కాంప్లికేషన్స్ ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఎర్లీగా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఆస్మా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయి. ముఖ్యంగా కవర్ చేయాల్సిన వ్యాక్సిన్స్ ఏంటంటే హెపటైటిస్ బి, షింగల్స్, టిటానస్, ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అండ్ కరోనా వ్యాక్సిన్స్. సో తెలుసుకున్నారు కదా, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీ డాక్టర్స్ అడ్వైజ్ చేసిన వ్యాక్సిన్స్ తప్పకుండా తీసుకోవాలి.